ఏఓబీ ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టుల బంద్ పిలుపుతో తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. హెలికాప్టర్లతో ఏఓబీలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దులు, ఏజెన్సీ ప్రాంతాలు, ఇతర నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు. మావోల బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్న పోలీసులు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు భద్రతను మరింత పెంచారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లే నాయకులు పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించారు. దీంతో పలు ప్రాంతాల్లో నేతల పర్యటనలు రద్దయ్యాయి. మరోవైపు బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టుల పేర్లతో పలు ప్రాంతాల్లో పోస్టర్లు భారీగా వెలిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ఏజెన్సీలతో పాటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. వేలాది మంది గిరిజనులతో కళకళలాడే గుత్తలపుట్టి సంత బంద్ కారణంగా బోసిపోయింది. పాడేరు, మంచంగిట్టి మధ్య నిర్వహించే సంతలో దాదాపుగా 6,000 మంది గిరిపుత్రులు పాల్గొంటారు. ఒడిశా, ఏపీ, ఛత్తీస్గఢ్ వేలాది మంది గిరిజనులు క్రయ విక్రయాల కోసం ఈ సంతకు తరలివస్తారు. మావోయిస్టుల బంద్ ప్రభావం సంతపై కూడా పడింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. 5 రాష్ట్రాల్లో మావోల బంద్ పిలుపు ప్రభావం గణనీయంగానే కనిపిస్తుంది. విశాఖ సరిహద్దులకు సంబంధించి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ముంచింగ్పుట్టు సమీపంలో ఉన్నటువంటి గుత్తులపుట్ట సంత దాదాపు ఏజెన్సీలోనే అతిపెద్ద వారపు సంత. ప్రతి లక్షవారం సుమారు 6,000 మంది గిరిజనులు ఇక్కడి నుంచే ప్రధానంగా పాడేరు, పెదబైలు, ముంచింగ్పేట, హుకుంపేట మండలాల నుంచి వచ్చినటువంటి గిరిజనులంతా కూడా తమ గిరిజన ఉత్పత్తుల్ని విక్రయిస్తున్న పరిస్థితి. ఇక్కడి నుంచే అత్యంత ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యాలకు సంబంధించి పసుపు, బెల్లం, అల్లంతో పాటు అత్యంత గిరిజన ఖరీదైన ఉత్పత్తులకు సంబంధించి కూడా ఇక్కడి నుంచే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. లక్షలాది రూపాయల వ్యాపారం జరిగి ఈ వారపు సంతలో ఒకవైపు పశువులతో పాటు పెద్ద ఎత్తున తమ వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఎగుమతి చేసుకునే పరిస్థితి. మావోయిస్టులు ఇచ్చిన బంధు పిలుపు మేరకు స్వచ్ఛందంగా గిరిజనులంతా కూడా పూర్తిగా తమ గిరిజన గూడెములకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంతలో ప్రస్తుతం అయితే వెలవెలబోయిన పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులు ఇచ్చినటువంటి బంధు పిలుపు ప్రభావంతోనే పూర్తి స్థాయిలో సంత బోసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంతకు సంబంధించి ప్రతివారం ఎంతమంది గిరిజనులు హాజరవుతారు, ఏ రకాల ఉత్పత్తులు ఏ మేరకు వ్యాపారం జరుగుతుందో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రతి వారం కూడా హాజరయ్యే వర్తకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ఎంతమంది గుత్తులపుట్ట సంతకు ప్రతి వారం వస్తుంటారు, ఏ రకాల ఉత్పత్తులు ఇక్కడ అమ్ముతుంటారు? సుమారు ఒక 3,000 మంది వస్తారు సార్. మినిమం చాలా రకాల కూరగాయలు ఇవన్నీ వస్తాయండి. మినిమం ఒక 80-100% కూరగాయల రకాలు వస్తాయి, సరఫరా అవుతుంటాయండి. ఏంటి మావోల బంధు ప్రభావంతోటనా ఎవరు అసలు ఎలా ఉంది ఈ వారం సంత? అదే బంధు ప్రభావం వల్ల రాలేదండి. మావోయిస్టు బంధు ప్రభావం వల్ల చాలా తక్కువ మంది వచ్చారు. వ్యాపారస్తులు కూడా తక్కువ వచ్చారు, జనాలు కూడా చాలా తక్కువగా వచ్చారు. ఇవాళ సంతను చూసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరంగా ఒకవైపు పోలీసులు కూడా ఎక్కడ సంతలో కనిపించినటువంటి పరిస్థితి. పూర్తిగా కూంబింగ్కే పరిమితమై ఆంధ్ర ఒరిస్సా కటాఫ్ ఏరియాలో పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గుత్తులపుట్ట సంత అయితే ఈ వారం చాలా తక్కువ మంది హాజరైన స్థానికులు చెప్తున్నారు. మరి కొంతమంది వ్యాపారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ సంతకి ఏ రకాల సరుకులు వస్తూ ఉంటాయి, ఎంతమంది వస్తుంటారు అమ్మా? బాబు సీజన్లో ఉంటే కొంచెం జనాలు వస్తే ఒక 500-600 అమ్ముతానయ్యా, రాకపోతే ఒక 150 అమ్ముకొని వెళ్ళిపోతానయ్యా. ఈ వారం సంత ఎలా ఉందమ్మా? సంత ఈవేళ సంతలో జనాలు లేరయ్యా. మరి ఇదిగో ఇప్పుడు బోని అయిందయ్యా. మిగిలిన వారాలతో పోల్చుకుంటే ఈ వారం అసలు ఏమైనా జనాలు ఎలా ఉంది? జనాలు బాగా తక్కువ అయ్యా ఈ వారం, ఎవరు రాలేదు కదయ్యా. ఇది చాలా స్పష్టంగా వ్యాపారస్తులు చెబుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. చాలా తక్కువగా గిరిజనులు వచ్చారని చెబుతున్నారు. కొంతమంది నేరుగా మావోయిస్టుల బంధు ప్రభావం ఉందని చెప్పడానికి కూడా ఏజెన్సీలో కొంతమంది వ్యాపారులు భయపడుతున్న పరిస్థితి. పోలీసులు కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా బంద్ను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు ఇచ్చినటువంటి పిలుపును విజయవంతం చేసేందుకు గిరిజనులు సహకరిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శేషవత ఈశ్వర్, సాక్షి టీవీ న్యూస్, గుత్తులపుట్ట సంత, పాడేరు నుంచి.